నోవాహు గారు పడి ఉంటారంట. నోవాహు గారు ఆ దినములలో ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. ఈ నీతిమంతుడు ఏం చేశాడు? ప్రాణం దక్కేసరికి పార్టీ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? పార్టీ చేసుకున్నాడు. ఏం పార్టీ? మందు పార్టీ చేసుకొని వస్త్రహీనుడిగా పడుకోనుంటే కొడుకు చూసి నవ్వుతాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తారు నవ్వక? అవునా? నవ్వకుండా అయ్యో అయ్యో అంటారా? నవ్వుతారు ఖచ్చితంగా చూసి. ఒక కొడుకు చూసి నవ్వగానే ఇంకో కొడుకు ఏం చేశాడు? గబుక్కుని వెళ్ళి వస్త్రాలను వేసి తెల్లవారుజామున వెళ్ళి చెప్తాడు వాళ్ళ నాన్నకి, నా తండ్రి ఇదిగో కానాను నిన్ను చూసి నవ్వాడు అని చెప్పి. నన్నే చూసి నవ్వుతావా అని చెప్పి కింద శాప వచ్చిన వాళ్ళు ఉంటాయి అనమాట, శపిస్తాడు. తప్పేమన్నా ఉందా? వస్త్రహీనుడిగా పడుంది నువ్వు, మద్యం తాగింది నువ్వు, శాపం ఎవరికి? కొడుకుకి. కాబట్టి ఈ మద్యము మత్తులో ఉంటే మనకి